నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారండి, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా, మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను. బ్రో లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 ఏళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాము ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళు ఏం పట్టించుకోక, నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేర్ మార్చాడు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. ఎవరు నన్ను చేసింది అది చెప్పేదో మీ అందరికంటికి కనబడింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్, ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్, ఆ జైలు నామినేషన్లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడదు. అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని ఎవరిని, మెగా చీఫ్ని, హౌస్ మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ని కాదు. ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడడం ఎందుకు, అది నాకు ఒకటి తప్పు అనిపించింది. ఇంకోటి గుడ్డేసినప్పుడు, నేను గుడ్డేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి నేను మాట్లాడుతుంటే అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్గా రాలా. అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్లో నేను అలా అన్నాను.